ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభవందనాలండి. వేద గ్రంథం నుంచి ఒక వాగ్దానాన్ని చదివి ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. కీర్తనలు 33:16 వాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ఈ కీర్తనలు 33:16 వాక్యాన్ని చదివినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, రాజుల యొక్క జయమును గురించి, రాజుల యొక్క కాపుదల గురించి చెప్తున్నది. ఎలాగ వాళ్ళు తప్పింపబడతారు, ఎలాగ వాళ్ళు జయాన్ని పొందుకుంటారు, ఎలాగ వాళ్ళు రక్షింపబడతారు యుద్ధాల మధ్యలో అని చూసినట్లయితే కీర్తనలో 44:3 వాక్యం చెప్తుంది. ఆ వాక్యాన్ని చదువుదామండి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమయ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసెను. దేవుని బిడ్డలారా, కీర్తనలు 44:3 వాక్యం చెప్తుంది. చూడండి, రాజుల యొక్క జయమును, రాజుల యొక్క రక్షణను, రాజుల యొక్క కాపుదలను గురించి చెప్తుంది. దేవుడే వాళ్లకు జయమిచ్చువాడు, దేవుడే వాళ్లను కాపాడువాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా అనేక పోరాటాలు, మీ జీవితమే ఒక యుద్ధ భూమి అయి, ఎప్పుడు ఈ యుద్ధము ముగింపబడబోతుంది, ఎప్పుడు ఈ దుఃఖము నా నుంచి తొలగబోతుంది, ఎప్పుడు ఒక జయాన్ని చూడబోతున్నాను, ఎప్పుడు ఒక రక్షణను నేను చూడబోతున్నాను, ఎప్పుడు నా యొక్క కలతలు మారి ఒక సమాధానాన్ని నేను అనుభవించబోతున్నాను అని ఒకవేళ ఎదురు చూస్తూ మీరు ఉంటున్నారా? ఈ దేవుని వాక్యం మిమ్మల్ని వెతికి వస్తున్నది. మీ పోరాటముల మధ్య, మీ యొక్క యుద్ధముల మధ్య, మీ సమస్యల మధ్య, మీ కన్నీటి మధ్యలో దేవుడు మిమ్మల్ని కాపాడును, రక్షించును, మీకు జయాన్నిచ్చును. జకర్యా 4:6 చెప్తుంది. చూడండి, మన శక్తి వల్ల కాదు, సామర్థ్యం వల్ల కాదు, దేవుని యొక్క ఆత్మ వలననే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జయముతో నిలిస్తే, మీరు మంచి పరిస్థితులతో ఒక జయముతో నిలిస్తే మిమ్మల్ని గురించి మంచిగా మాట్లాడడానికి 10 మంది ఉంటారు. కానీ మీరు అపజయముతో పడిపోయి మీ జీవితమే దుఃఖమయమై మీరు నిలిస్తే మిమ్మల్ని గురించి మాట్లాడేదానికి 10 మంది కాదు, 20 మంది ఉంటారు. ఇదే లోకపు యొక్క ప్రేమ. కానీ బలవంతుడికి, బలహీనునికి, అందరికీ సరి సమానమైనటువంటి ప్రేమను చూపి అందరినీ ఆదరించే దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో చోలిపోయి ఉన్నారా? వేదనతో ఉన్నారా? దేవుని బిడ్డలారా, చోలిపోవద్దు. నీ యుద్ధము మారును, నీకు దేవుడు జయాన్నిచ్చను. నీ యొక్క భయమంతా మారి నీకు ఒక కాపుదలను దేవుడిచ్చను, నీకు రక్షణను దేవుడిచ్చను. దేవుడు నిన్ను చేయి వదలడు. నేను చేయి వదిలేదిగా ఉంటే ఎప్పుడో నేను చేయి వదిలేసి ఉంటా. కానీ ఈనాటి వరకు నీ జీవితాన్ని కొనసాగించి వచ్చావే, కారణమేమి? దేవుని యొక్క రక్షణ హస్తం, దేవుని యొక్క దక్షిణ హస్తం నీ పైన ఉన్నందువలన ఈనాటి వరకు ఆయన మిమ్మల్ని నడిపి వచ్చాడు. చోలిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యాన్ని కోల్పోవద్దు. కీర్తనలో 44:3 వాక్యాన్ని నమ్ము. ఆ దేవుని వాక్యం నీ జీవితములో ప్రాణము కలిగి ఉన్నది. ఆ దేవుని వాక్యము నీ జీవితంలో క్రియ చేయడానికి శక్తి కలిగి ఉన్నది. ఆ దేవుడు నిన్ను ఆదరించను, జయాన్నిచ్చను, నిన్ను కాపాడు. ఈ దేవుని వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును కాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి, ఈ బిడ్డల్ని నాయన రక్షించండి. ప్రతి ఒక్క ఆపదల నుంచి, ప్రతి ఒక్క యుద్ధ పరిస్థితుల నుంచి
ప్రత్యేక పోరాటాల నుంచి, కన్నీటి పరిస్థితుల నుంచి, సమస్యల నుంచి, వేదనల నుంచి, అప్పుల నుంచి, బాధల నుంచి ఈ బిడ్డలను రక్షించండి, కాపాడండి. అంత మాత్రం కాదు, వీళ్ళకు జయానివ్వండి నాయన. మీ కృపాహస్తం వీళ్ళ పని దిగివచ్చును గాక నాయనా. జకర్యా 4:6 ప్రకారం మీరే జయమిచ్చే దేవుడు. కీర్తనలో 44:3 వాక్యం ప్రకారం మీరే జయమిచ్చు దేవుడు. ఈ బిడ్డలకు ఒక గొప్ప అద్భుతాన్ని చేయండి నాయన. మీ కృప ప్రసన్నత, మీ కృప హస్తం వీళ్ళపైన దిగివచ్చును గాక. వీళ్ళను రక్షించండి, కాపాడండి. వీళ్ళ కన్నీరు మారును గాక, వీళ్ళ బాధలు, వీళ్ళ వేదనలు మారును గాక. మీ యొక్క ప్రసన్నత వీళ్ళపైన దిగివచ్చి వీళ్ళని ఆదరించును గాక. ఒక అద్భుతాన్ని వీళ్ళకి చెయ్యండి నాయన. వీళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి, వీళ్ళ భయాన్ని నిర్మూలించండి. మీ కృపాహస్తం వీళ్ళని ఆదుకొనని గొప్ప సాక్ష్యంగా వీళ్ళను నిలపండి. అలా చేసేందుకు మహిమ, ఘనత, స్తుతి మీకే చెల్లించుకుంటున్నాం. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.